హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు హోమ్లీ మమ్ ఛానల్. ఈరోజు మనం ఇంట్లోనే ఐస్ క్రీమ్ అంటే కుల్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మనం బయట కొనే ఐస్ క్రీమ్లు పిల్లలకి హెల్త్కి అంత మంచిది కాదు. మనం పాలతోటి ఇంట్లోనే ఈజీగా కుల్ఫీ అనేది తయారు చేసుకోవచ్చు. ఈ సమ్మర్కి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఫస్ట్ వచ్చేసి మనం బర్రె పాలు ఉంటాయి కదా, గేదె పాలు తీసుకొని మనం మీగడ పాలు అయితే బాగుంటాయి. దొరకని పక్షంలో మన ప్యాకెట్ పాలైనా వాడుకోవచ్చు. బాగా పాలని మరిగించేసుకొని ఈలోపు మనం జీడిపప్పు, బాదం పప్పు నానబెట్టుకోవాలి. నానబెట్టేసి పైన తోలు ఉంటుంది కదా, పైన తొక్కంతా తీసేసి వేసుకోవాలి. ఇలా మనం మిక్సీ జార్లో వేసి కొంచెం కచ్చా పచ్చాగా నూరుకోవాలి. అలాగే కొంచెం పాలల్లో ఒక 4-5 టీ స్పూన్స్ పాలల్లో, నేనంటే కప్పు పాలల్లో కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా, ఒక టీ స్పూన్ వేసి బాగా కలిపేసాను. అది కలిపి పక్కకు ఉంచుకోవాలి. మిక్సీ జార్లో వేసి మెత్తగా కచ్చా పచ్చాగా జీడిపప్పు, బాదం పప్పు నూరాను. అలాగే యాలకులు ఉంటే 4-5 యాలకులు కూడా పొడి చేసి దంచుకొని వేసుకోండి. వెనీలా ఎసెన్స్ ఉన్నా వేసుకోవచ్చు. వేసి ఇలా బాగా ఉడకబెట్టాలి. మనము కలుపుకున్నాం కదా పాలల్లో కార్న్ఫ్లోర్ వేసి, అది కూడా వేసి బాగా కలయబెట్టి ఒక 2 స్పూన్స్ చక్కెర వేసుకోండి. మరి ఎక్కువ వేసినా తీయ ఉంటుంది. వేసి బాగా చిక్కబడ్డాక తీసి పక్కకు పెట్టేసుకోండి. ఇలా నేను ఆన్లైన్లో ఇట్లా కుల్ఫీల కోసం అని చెప్పి ఆన్లైన్లో ఆర్డర్ పెడితే ఇవి తీసుకున్నానండి. కొంచెం చల్లబడింది. మరీ గట్టిగా అవ్వనివ్వద్దు, కొంచెం గోరువెచ్చగా ఉండగానే ఇలా ఈ పద్ధతిలో రావాలి. కన్సిస్టెన్సీ ఇట్లా వచ్చిన తర్వాత ఇట్లా మనం వీటిలో పోసేసుకున్నాము. మన మామూలు గ్లాసులు, స్టీల్ గ్లాసులు ఉన్నా పర్లేదండి, స్టీల్ గ్లాసులో అయినా వేసేసుకొని పెట్టేసుకోవచ్చు. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టామంటే గట్టిగా అయిపోతుంది. ఒక మార్నింగ్ చేసి ఈవినింగ్ అయినా తినచ్చు, గట్టి పడిపోతాయి. ఇట్లా పెట్టేస్తున్నాను. చాలా టేస్టీ ఉంటాయండి, ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇగో రెడీ హోమ్ మేడ్ కుల్ఫీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది.